నా పేరు వెంకటేశ్వర రెడ్డి అండి. ఎక్కడండి అడ్రస్ చెప్పండి మీది? చిన్న కోరుకుండి, ఇది కల్లూరు మండలం చిన్న కోరుకుండి, జిల్లా ఏమొస్తుందండి? ఇది జిల్లా ఖమ్మం. ఖమ్మం జిల్లా వస్తుంది. సార్ మీరు ఎన్ని ఎకరాల మిరప సాగిస్తారండి? మీరు 8 ఎకరాలండి. ఇప్పుడు 8 ఎకరాలు. మిరపతో పాటు ఏ పంటలు సాగిస్తారండి మీరు? మిరపతో పాటు పత్తి వేసాను, కానీ పత్తి బాగలేక చెడగొట్టి మొక్కజొన్న వేసాను ఒక 25 ఎకరాలు. 25 ఎకరాలు 25 ఎకరాలు మొక్కజొన్న వేశారు. ఇప్పుడు మనం చూస్తున్న రకం ఏంటండి? ఏ సీడ్ అండి ఇది? ఎన్ని ఎకరాలు ఉంది ఇది సాగు? షరత్ అండి. ఈ ఫార్మ్ డే కంపెనీ వాళ్ళే షరత్. ఎన్ని ఎకరాలు సాగు ఉందండి ఇది? ఇది 4 ఎకరాలు, అకీరా 4 ఎకరాలండి. 4 ఎకరాలు. ఇప్పుడు శరత్ అనే వెరైటీ మనం చూస్తున్నాం కదా, ఫీల్డ్ కూడా మీరు ఏర్పాటు చేశారు. సో ఇది మొక్క రావడం ఎలా వచ్చిందండి? చిన్నప్పటి నుంచి మనం బొట్ట టైపులో 4 అడుగులు వచ్చి ఉంటుందండి. 4 అడుగులు వచ్చి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు సాగు మిరప? బట్టి చేస్తాను లేండి, చాలా నుంచి చేస్తున్నారు. అయితే మీరు గతంతో పోల్చుకుంటే ఈ తేజ వెరైటీ ఎలా ఉందండి? ఈ తేజ వెరైటీ పర్లేదండి, బాగానే ఉంది. ఈ సంవత్సరం నాకు వరుసన 3 సంవత్సరాలు దెబ్బకూడదు. దాంట్లో విత్తనం ఏదేసినా ఈ 3 సంవత్సరాల తర్వాత ఇదే నల్లి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు నేను మొత్తం నష్టపోయాను దీంట్లో. ఈ సంవత్సరం ఇది బాగుంది. ఈ ఫార్మ్ టైప్ వాళ్ళ షరత్ ఇది బాగుంది కాబట్టి ఇప్పుడు ఎంత కాపాడొచ్చు అండి చెట్టు మీద? ఒకసారి చూపించండి, ఒకసారి వీలైతే. నేను చూపిస్తానండి. నొప్పింది కానీ బాబా, మీ అంచనా ఎంత ఉందండి? ఒకసారి ఎంత క్రాప్ కాయవచ్చు మొత్తం? నేను ఒక 10 క్వింటాలు అనుకుంటున్నానండి. మళ్ళీ నీట్గా ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు చెప్పడమే కాదు, మనం చూస్తున్న తోట చూసినట్లయితే 10 క్వింటాలు అయితే అయిద్ది అనుకుంటున్నాను. సార్ అన్నట్టు 30 అయితే అదృష్టం అవుతుంది. పైన సెట్ అవుతుందండి. ఇప్పుడు పైన ఉందండి. మందు కొడుతున్నారు ఇప్పుడు? మందు ఇప్పుడు మందు కూడా తాగుతున్నాం, మందు కూడా కొడతానండి. ఇప్పుడు నేను మాత్రం కేజీ తీసుకొచ్చానండి. 1/2 కేజీ, 2 మొత్తం కేజీ మీద 8 ఎకరాలు వేసా. 8 ఎకరాలు వేసారు. అంటే కేజీ అంటే నేల మీద వస్తున్నారండి? నర్సరీ నారా, నేల మీద నారా? ఇది నర్సరీలోనే పోసా. నర్సరీ కూడా ఉంది. నర్సరీ ఉందండి. సో మొత్తానికి మీరు చాలా రకాల వెరైటీ పోస్తూ ఉంటారు కదండి, దాని మీద ఇది ఎలా ఉందండి? మొత్తం బాగుందండి. మీరు కేజీ విత్తనం వేసారంటే మినిమం 8 ఎకరాలు అంటే 8 ఎకరాలు కేజీ అతను సరిపోయిన పెట్టాను. మిగిలిన చాలా వేరే వాళ్ళకి ఇచ్చింది కూడా బాగానే ఉందండి. బాబా, అసలు ఏముందండి? ఒకసారి చూపించండి మా రైతులకు. ఎందుకంటే తీయండి మీరు ఇక్కడ చేయి బాగలేదండి మీరు? ఏం కాదులే, ఒకసారి చూపించండి. ఎట్లా అనిపిస్తుంది? కాయలు గనుపులు దగ్గర దూరం అండి? దగ్గరేనండి, దగ్గరే. కింద ఫస్ట్ కాస్త ఖాళీ కాపులు ఇక చూడండి, ముదురు కూడా. అవును, ఒక్కసారి బోర్డు పెడతాం. ఎందుకంటే రైతులు నమ్మడం కోసం మాత్రమే మనం పెడుతున్నాం. ఎందుకంటే అంత దూరం వచ్చి వీడియో నిజంగా తీసినామా లేదా అనేది. ఒకసారి ఈ ఫీల్డ్ ఒకలా చూడాలనుకుంటే రైతులు ఎక్కడ రావాలండి? ఒకసారి అడ్రస్ చెప్పండి. ఫీల్డ్ ఒక తోట చూడాలనుకుంటే ఖమ్మం డిస్టిక్, కల్లూరు మండలం, చిన్న కోరుకుండి అండి. ఆయిల్ బంక్ దగ్గర. దీని యొక్క కాయ ఎట్లా ఉందండి? సైజు కాయ సన్నంగా బాగానే ఉందండి. నైస్ ఉంది. ఇప్పుడు పండిన కాయలకి ఎంత ఉండొచ్చు? మీ అంచనా 20 చెప్తున్నారు కానీ ఎక్కువ ఉందని అనిపిస్తుంది నాకు. విత్తనం అయితే కంపల్సరీగా వేయొచ్చు, వాతావరణానికి కూడా తట్టుకోగలిగింది కాబట్టి